జగ్గంపేట నియోజకవర్గంలో కనీవిని ఎరుగని మెజారిటీతో గెలిచిన జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే హోదాలో మొదటిసారిగా జగవతి నగరం గ్రామ పంచాయతీకి రావడం ఆనందంగా ఉందని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అన్నారు. తొలిసారి కిర్లంపూడి మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ శ్రేణులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థుల నడుమ పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి మేళ తాళాలతో పూలవర్షం కురిపిస్తూ పంచాయతీ కార్యాలయంలోకి ఆహ్వానించారు. తమ అభిమాన నాయకుడు పంచాయతీ కార్యాలయంలో రాగానే సర్పంచ్ శ్రీలత రాంబాబు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. పంచాయతీ సిబ్బందిని, పంచాయతీ పాలకవర్గ సభ్యులని, సచివాలయ సిబ్బందిని, వివిధ శాఖల అధికారులని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, టీడీపీ సీనియర్ నాయకులు తూము కుమార్, కుర్ల చిన్నబాబు, కాళ్ళ వెంకటేశ్లు ఎమ్మెల్యేకి పరిచయం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల పంచాయతీలు నిధుల కొరతతో ఉన్న పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల జీతం అందజేస్తున్న సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబుని ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్టీ రమేష్ బాబు, ధనుంజయరావు, ఉప సర్పంచ్ గౌతు జగన్నాథరావు, టీడీపీ నాయకులు మాదిరెడ్డి విజయలక్ష్మి, సూరిబాబు, ఆల శ్రీలక్ష్మి, ఆల శ్రీమన్నారాయణ, మద్దాల మణికంఠస్వామి, బొద్దిరెడ్డి సుబ్బారావు, గండి చిన్నకాశి, శెట్టి సోమరాజు, ఎరికిరెడ్డి భూషణం, జనసేన నాయకుడు పాతిరెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఫోన్ కింద ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఎలా చూడైతే ఎలా చూడు. ఓకే సార్, ఒకసారి చంద్రబాబు గారు